చుక్కకూరతో ఇలా ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా బావుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా 2 కట్టల చుక్కకూరను శుభ్రంగా కడుక్కొని, ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, ఒక బాండీ పెట్టుకొని, 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే అర స్పూను మినప్పప్పు, ఒక అర స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం సేపు వేయించుకోండి. అవన్నీ వేగాక ఒక 10 ఎండుమిర్చిని తీసుకొని నూనెలో చక్కగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు వేగాక పావు టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకొని అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసుకొని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చుక్కకూర పచ్చడి ఫ్లేవర్డ్ రైస్లోకి, అలాగే అన్నంలోకి, దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చుక్కకూర త్వరగానే మగ్గిపోతుంది. బాగా ఇలా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడిలో చింతపండు లాంటివేమీ యూజ్ చేయవసరం లేదు. ఈ చుక్కకూర చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని అంతా వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న ఈ చుక్కకూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీలో తిప్పుకుంటే సరిపోతుంది. ఉప్పు రుచి చూసుకొని సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇష్టమైన వారు తిరగమాత పెట్టుకోవచ్చు, కానీ తిరగమాత పెట్టకపోయినా ఈ పచ్చడి చాలా రుచిగా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.